మా వాడు ఏది చేసినా సరే రక్తం చిందించినా సరే అది సమాజం కోసమే. ఇది ఇంకొక సెక్షన్. ఇట్లాగా పరస్పరం ఉన్నటువంటి వేళ హెలూజినేషన్ పాలిటిక్స్ నడుస్తున్నది. దీనికి తోడు ఫిక్సేషన్ పాలిటిక్స్, ఫిక్సింగ్ పాలిటిక్స్. లైక్ ఇప్పుడు ఆ పిన్నెల్లి ఉంటాడు, అతని మీద కేసులు పెట్టారు కరెక్టే, కానీ మర్డర్ చేసింది మర్డర్ చేయించుకున్నది అంతా ఒకే పార్టీలో ఉండి తెలుగుదేశం వాళ్ళే ఉండి ఫైనల్గా తీసుకొచ్చి అతని పేరు పెట్టారు. అవసరమైతే దానికోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి చాలా బెయిల్ రద్దులు చేయించే కార్యక్రమం నడుస్తుంది. జోగి రమేష్ని మామూలుగా ఎవడన్నా డబ్బులు అకౌంట్లో వేశారని చెప్తారు, అకౌంట్లో ఏం లేదట, క్యాష్ అతను డ్రా చేసిన రోజుల్లో అతనికి ఇచ్చామని చెప్పి లెక్క తీసి చెప్తారు, రాయిస్తారు. అదొక విచిత్రమైనటువంటిది. ఇట్లాంటి తప్పుడు కేసుల వ్యవహారాలు ఒక్కోవైపు నడుస్తున్నాయి. ఇక్కడ ఇట్లాంటి భయము లేకపోతే ఏదో సార్ ఏమైపోతుందో పవన్ కళ్యాణ్, ఏంటది, ఎవరికేమవుతుంది, ఎందుకు చేయాలి, ఏంటి పవన్తో శత్రుత్వం ఎవరికి? జగను పవన్ కళ్యాణ్ ఏమి ఆశితగాదా లేవు, ఫ్యాక్షనిస్టులు కాదు, ఎందుకు కొట్టుకోవాలి వాళ్ళిద్దరు? రాజకీయ ఎత్తుగాళ్ళు. అది పవన్ కళ్యాణ్ ఆ టెంపర్ని పెంచుతూ ఉంటాడు. ఇప్పుడు జగను మాక్సిమం మాట్లాడింది పెళ్లిళ్ళ గురించి, లేకపోతే ఇతన్ని వెటకారం చేస్తాడు, ఆయన సినిమా ఆయన అట్లా చేస్తాడు అంతే తప్పించి నా కొడకల్లారా చెప్పులు తీసుకు కొడతాను, చెప్పు తీసుకు 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 కొడతానని ఇట్లాంటి డైలాగులు జగన్ నోట్లో నుంచి ఎప్పుడు రాలేదే. అసలు ఆ పదం ఒక రాజకీయ నాయకుడు నోట్లో నుంచి రావచ్చా? అంత ఫ్రస్ట్రేషన్ గురి కావచ్చా ఒక రాజకీయ నాయకుడు? కానీ దాన్ని ఎలాగ చూపెడుతున్నారు?